హైదరాబాద్ నగరం మరో అంతర్జాతీయ వేడుకకు సిద్ధమవుతోంది. ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళలు కొలువుదీరే మిస్ వరల్డ్ పోటీలకు ఈ మహానగరం ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ఈ ప్రతిష్టాత్మకమైన వేడుక జరుగుతున్న సమయంలోనే దేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. భారత్ మరియు పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న టెన్షన్ మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై నీలి నీడలను కమ్ముకునేలా చేస్తోంది. వివిధ దేశాల నుంచి వస్తున్న అందగత్తెలు, స్పాన్సర్లు మరియు అంతర్జాతీయ మీడియా ప్రతినిధి భద్రత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైన అంశం. ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినప్పటికీ హైదరాబాద్ నగరంలో వ్యూహాత్మక ప్రదేశాలు మరియు సాధారణ ప్రజల రక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. దాదాపు 3 వారాల పాటు ఈ స్థాయి భద్రతను కొనసాగించడం పోలీస్ యంత్రాంగానికి ఒక పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం యొక్క అభిప్రాయం మేరకు నడుచుకోవాలని యోచిస్తోంది. సరిహద్దుల్లోని పరిస్థితుల తీవ్రతను గమనించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్లో ఉన్న తమ దేశ పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించడం పరిస్థితి యొక్క తీవ్రతను తెలియజేస్తోంది. దీంతో మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ కూడా అప్రమత్తమైంది. ఒకవేళ పోటీలను కొనసాగిస్తే తలెత్తే సమస్యలపై అంతర్జాతీయంగా వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరిస్తోంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతోనూ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు 116 దేశాల నుంచి అందాల భామలు ఈ వేడుకకు హాజరు కావాల్సి ఉండగా గురువారం సాయంత్రానికి 109 మంది మాత్రమే చేరుకున్నారు. విమానాల మార్గాల్లో ఆకస్మిక మార్పులు మరియు కొన్ని విమాన సర్వీసులు రద్దు కావడం వల్ల మిగిలిన వారి రాక ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మిస్ వరల్డ్ షెడ్యూల్ ప్రకారం ప్రారంభ వేడుకల అనంతరం అందగత్తెలు తెలంగాణలోని పలు చారిత్రక మరియు పర్యాటక ప్రాంతాల్లో పర్యటించనున్నారు. నాగార్జున సాగర్లోని బుద్ధవనం, హైదరాబాద్లోని చార్మినార్ మరియు లాడ్ బజార్, వరంగల్లోని 1000 స్తంభాల గుడి మరియు రామప్ప ఆలయం, యాదగిరిగుట్ట, పోచంపల్లి మరియు మహబూబ్ నగర్ వంటి ప్రాంతాల్లో వారి పర్యటన కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. అయితే ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో ఇన్ని ప్రాంతాల్లో అంతర్జాతీయ అతిథుల భద్రతను పర్యవేక్షించడం పోలీసులకు ఒక పెద్ద పరీక్షగా మారనుంది. భారత్ మరియు పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా అందరినీ కలవరపెడుతున్నాయి. ఈ పరిస్థితులు హైదరాబాద్లో జరగనున్న మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఈ అనూహ్యమైన సవాళ్లను ఎలా ఎదుర్కొంటాయో చూడాల్సి ఉంటుంది. ఈ అంశానికి సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం మహా న్యూస్ చూస్తూ ఉండండి.